హలో అందరికీ, ఇది మా సండే వ్లాగ్. సో మార్నింగే రెడీ అయ్యేసి మేమైతే చర్చ్కి బయలుదేరాము. వీక్లీ ఒక్కసారైనా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని మాకు ఒక నమ్మకం అనమాట. వీక్ మొత్తం మనము మన వర్క్ బిజీలో ఉన్నా కూడా వీక్లీ ఒక్కసారైనా మనము దేవుడి కోసం మన టైంని స్పెండ్ చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. సో పిల్లలిద్దరిని సండే స్కూల్ అయితే డ్రాప్ చేసాము. ఇక్కడ వీళ్ళకి ఏమంటే కొంచెం అంటే ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. అండ్ వీళ్ళు చాలా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి కలరింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళకి కొన్ని మోరల్ స్టోరీస్ ఇలాంటివి కూడా చెప్తారు. సో ఫైనల్గా అయితే చర్చ్ కంప్లీట్ చేసుకొని మేమైతే ఒక హోటల్కి అయితే వచ్చాము. ఈ హోటల్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏదో డిఫరెంట్గా ఉంది, ఏదో గోస్ట్ హౌస్ అంట. సో అది చూడడానికి మెయిన్గా మేమైతే లోపలికి వచ్చాము. లోపలంతా కూడా ఇలా ఉందన్నమాట. ఇక్కడ నార్మల్గా మనం మండీ స్టైల్ చూసే ఉంటాం కదా, అది ఉంది. తర్వాత జైల్ థీమ్ ఉంది, అలాగే గోస్ట్ హౌస్ అంట. ఈ 3 థీమ్స్ ఒకే హోటల్లో వీళ్ళు అరేంజ్ చేశారు. ఇంతకీ ఈ హోటల్ వచ్చేసి తెలుగు వాళ్ళదే. ఇది వచ్చేసి మన మానేత టెక్ పార్క్ ఉంది కదా హెబ్బాల్లో, సో మానేత టెక్ పార్క్ పక్కనే వస్తుందన్నమాట ఈ హోటల్. ఈ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ట్రై చేయాల్సిన హోటల్ అనమాట ఇది. కాన్సెప్ట్ మాత్రం నేనైతే ఈ గోస్ట్ హౌస్ అనేది ఫస్ట్ టైం చూసాను. సో ఇక్కడ కూర్చొని తింటారా ఫుడ్ అనేది నాకు డౌటే. సో ఎంట్రన్స్లో వచ్చేసి జైల్ అంటే ఒక పోలీస్ స్టాచ్యూ లాగా అరేంజ్ చేశారు అక్కడ ఒక బొమ్మను. ఆ తర్వాత స్కెలిటన్ కూడా, అంటే గోస్ట్ హౌస్ దగ్గర స్కెలిటను. తర్వాత అవుటర్ లుక్ అయితే కనుక చాలా అంటే చాలా భయంకరంగా ఉంది గోస్ట్ హౌస్ది. ఎవరైనా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని ట్రై చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. క్రేజీగా ఉంది అసలు. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కంటే ముందు ఏదో సూప్ ఇచ్చారు, మటన్ సూప్ అంట. అది మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మేము మటన్ జ్యూసీ మండి అయితే ఆర్డర్ చేసాము. ఆర్డర్ అయితే వచ్చింది, మేము తిన్నాము. మా పిల్లలు అయితే పోలీస్ జాబ్లో ఉన్న గన్ను కూడా తీసి కాసేపు ఆడారు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే డూ సబ్స్క్రైబ్. బై.